ఇవాళ ఇవాళ మా డే 3 బాలీలో. సో ఇవాళ మేము నూసా పెనిటా వెళ్తున్నాము. హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయి మేము ఫస్ట్ సనూర్ హార్బర్కి వెళ్తాము. అక్కడ బోట్ తీసుకొని మేము నూసా పెనిటా ఐలాండ్కి రీచ్ అవుతాం. అక్కడ నుంచి మేము బ్రోకెన్ బీచ్, ఏంజల్ బిల్లపాంగ్ బీచ్ అండ్ కెలింగ్లింగ్ బీచ్ కవర్ చేసుకొని రిటర్న్ కోటాకు వచ్చేస్తాం. ఇది ఇవాళ టైటనరీ. మాకు 9కి క్రూజ్ ఉంది. చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఫాస్ట్ బోట్ మాకు 9కి ఫాస్ట్ బోట్ ఉంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. మేము స్టార్ట్ అయిపోయాం రూమ్లో నుంచి 8కి. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవరకు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes టైం పట్టింది. మేము 7:40 అరౌండ్ స్టార్ట్ అయినండి. అసలు నిన్న నైట్ అంతా అసలు మాకు నిద్రనే లేదు. నిన్న చాలా లేట్ నైట్ వచ్చాము. మళ్ళీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేవరకు ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము. మేము తీసుకున్న పాస్పోర్ట్ వచ్చేసి అర్జున. వాళ్ళైతే మమ్మల్ని ఇప్పుడు బోత్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. అక్కడ నుంచి ఒక 40 minutesలో మేము నూసా పెనిటా రీచ్ అవ్వాలి. ఇప్పుడు హార్బర్ దగ్గర ఏ క్రూజ్ ఒక్కొక్క టైమింగ్కి ఒక్కొక్క క్రూజ్ వాళ్ళని పిలుస్తున్నారు. మాదేమో అర్జున క్రూజ్ అంటే పేరు అర్జున క్రూజ్, అర్జున ఫాస్ట్ క్రూజ్. మేము తీసుకున్న బోటింగ్ సర్వీస్ నేమ్ అది. వాళ్ళు ఇంకో టైమింగ్ బట్టి వాళ్ళు పిలుస్తున్నారు లోపలికి. మాది ఇంకా 15 minutes అన్నారు. వాళ్ళు పిలిచాక ఇంకా మేము వెళ్తాం లోపలికి, చూపిస్తాము ఏ బోట్లు ఎక్కాము ఏంటి అని. ఇప్పుడు ఇదైతే పర్ హెడ్ 5 lakh ఇండోనేషియన్ రూపాయ. మా ఇద్దరికి కలిపితే ఆల్మోస్ట్ 5,300 పడింది అప్ అండ్ డౌన్. ఇప్పుడే మేము నూసా పెనిటా రీచ్ అయిపోయాం. మాకు యాక్చువల్లీ ఆల్మోస్ట్ 35 to 40 minutes పట్టింది సనూర్ హార్బర్ నుండి నూసా పెనిటాకి రీచ్ అవ్వడానికి. బట్ ఈ సీ రైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ చాలా థ్రిల్లింగ్ ఉండే. ఆ ఓషన్ వేవ్స్ కానీ, ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ అంతా అసలు సూపర్ ఉండే. సో అక్కడ రీచ్ అయిపోయాం. వెళ్ళి నిన్న మొత్తం అంతా మబ్బులు నిండేశాయి. ఉంటుంది కదా క్లియర్ స్కై. ఎండ మండింగా, చెమట పట్టింగా. సినిమా పేరు నాకు తెలియదు, డైలాగ్ మాత్రం గుర్తు. 7 బృందావన్ కాలనీ. అలాగే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ కూడా, కానీ బాగుంది. ఫుల్ నిన్నతో పోలిస్తే ఉంది. అక్కడికి రీచ్ అయ్యాక మా డ్రైవర్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ డ్రైవర్ని అయితే అరేంజ్ చేశారు. చాలా స్మూత్ కోఆర్డినేషన్ అండ్ ఫ్రెండ్లీ సర్వీస్ ఉంటాయి ఇక్కడ. కానీ ఒకవేళ మీరు ఏజెన్సీ త్రూ రాకుండా సెల్ఫ్ వచ్చినా కానీ ఇక్కడ డ్రైవర్స్ అయితే ఈజీగా దొరుకుతున్నారు. ఇక్కడ మనం బోట్ దిగగానే అందరైతే ఇట్లా లైన్‌గా వెయిట్ చేస్తూ ఉంటారనమాట క్యాబ్స్ కావాలా అని చెప్పి. పైనుంచి ఇలా కిందికి వచ్చాం. ఇక్కడ ఉన్నది
ఏంజల్ బిల్లవాంగ్ ఏమో రైట్ సైడ్, బ్రోకెన్ బీచ్ ఏమో లెఫ్ట్ సైడ్. మా గైడ్ ఏమో బ్రోకెన్ బీచ్ వ్యూ చాలా బాగుంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి, అక్కడికి వెళ్ళండి అని చెప్పిండు. మా బ్యూటిఫుల్ ఏంజల్ అక్కడ కింద కనిపిస్తుంది చూడండి, వెళ్ళిపోయింది దాన్ని వదిలేసి. బ్రోకెన్ బీచ్ సైడ్ వెళ్దాం ఇప్పుడు. రెండు పక్కనే ఉంటాయి, ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది బాగుంటుంది అంటే ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. 10 to 15 minutes హైక్ తర్వాత మేమైతే బ్రోకెన్ బీచ్కి రీచ్ అయిపోయాం. ఇదే బ్రోకెన్ బీచ్. ఇది ఒక న్యాచురల్ రాక్ ఆర్చ్తో సీ వాటర్ ఫ్లో అవుతూ చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఇది స్టార్టింగ్ పాయింట్. సో అందరు చాలా వరకు ఇక్కడే ఫొటోస్ దిగుతున్నారు. అక్కడ ముందు వచ్చేసి బ్రిడ్జ్, ఇది వచ్చేసి మొత్తం ఎండ్ పాయింట్. ఇక్కడైతే బ్రోకెన్ బీచ్ చాలా క్లోజ్గా ఉంటుంది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తుంది. సో మేము స్టార్టింగ్ పాయింట్ సైడ్కి వెళ్తుంటే మాకు సూపర్ కూల్ స్పాట్ అయితే కనిపించింది. అక్కడ చాలా కూల్ బ్రీజెస్ వస్తున్నాయి అనమాట. అసలు ఫుల్ పీస్ఫుల్ వైబ్తో చాలా బాగుండే ప్లేస్. ఇంకా అక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యాము, కొన్ని ఫొటోస్ సినిమాటిక్ షాట్స్ కూడా తీసాము, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు వచ్చింది మాత్రం ఏంజల్ బిల్లవాంగ్. అదే ఏంజల్ బిల్లవాంగ్ వెనకాల మేము బ్రోకెన్ బీచ్ చూసేసి ఇక్కడికి వచ్చాము. అయినా అంత కాసేం లేదు బ్రోకెన్ బీచ్తో కంపేర్. ఆ రెండు రాళ్ళ మధ్య నీళ్ళు వాగుతున్నాయి, దాని ఏంజల్ బిల్లవాంగ్ అంటుంది. ఇది ఇదా? ఇది అసలు ఏముందని ఏం లేదు, చూపిస్తాం ఇంకా మంచి క్లియర్గా. మాది ఏంజల్ బిల్లవాంగ్ ఇంకా బ్రోకెన్ బీచ్ అయితే ఇప్పుడు అయిపోయింది. మేము లంచ్ కోసం వచ్చాము. మేము వచ్చిన రెస్టారెంట్ నేమ్ వచ్చేసి కెలింగ్ బార్ అండ్ రెస్టారెంట్. పాయింట్ బాగుంది ఇది కూడా రెస్టారెంట్. సో మేము లంచ్ కోసం వచ్చాం. ఎందుకు టైం వేస్ట్ చేయడం అని రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే 2 బీచెస్ చూసాము, బ్రోకెన్ బీచ్ ఇంకా ఏంజల్ బిల్లవాంగ్ బీచ్. బ్రోకెన్ బీచ్కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 8 ఇస్తా, బాగుంది. ఇంకా మేము కవర్ చేసేవి టూ బీచెస్ అనుకుంటా. దాంట్లో చూసి ఇంకా చెప్తా, కానీ దీనికి మాత్రం నేను 8 ఇద్దాం అనుకుంటున్నా. ఏంజల్ బిల్లవాంగ్ అయితే ఒక 3, ఇంకా దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. 2 ఒకటే వేలో ఉన్నాయని మేము ఏదో వెళ్ళాం, చూద్దాం అనుకున్నాం, చూసాం, కానీ దాంట్లో పెద్దగా అనిపించలేదు. ఓన్లీ 3 రేటింగ్ ఇస్తాం దాంట్లో. మీది కావాలి, నువ్వెంత ఇస్తావు రేటింగ్? బ్రోకెన్ బీచ్కి నేను 7.5 ఇస్తాను. అండ్ ఏంజల్ బిల్లవాంగ్ అయితే నేను 2.5 ఇస్తాను. అసలు నాకు ఏ కోసానా కూడా నచ్చలేదు నాకు ఆ బీచ్. అసలు అది ఎందుకు స్పాట్లా పెట్టారో నాకు ఇప్పటికి కూడా అర్థమవుతుంది. జస్ట్ 2 స్టోన్ల మధ్యలో వాటర్ పోతుంది అంతే. ఇంకా దానికన్నా మంచి స్పాట్స్ ఉన్నాయి. మేము యాక్చువల్లీ బ్రోకెన్ బీచ్కి ఫొటోస్కి అని చెప్పేసి డెడ్ ఎండ్ వరకు వెళ్ళినాం అనమాట. లాస్ట్కి వెళ్ళినప్పుడు బ్రోకెన్ బీచ్ లిటరలీ
మా ముందే ఉండే లైక్ అంత క్లోజ్లో ఉండే ఆ స్పాట్. అక్కడ కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఒక స్పాట్ ఉండే జస్ట్ నార్మల్గా అటు సైడ్ వెళ్ళి చూద్దామని చెప్పేసి అటు సైడ్ పోయినప్పుడు ఒక స్పాట్ కనిపించింది. అసలు అది ఎంత బాగుందో. అక్కడ ఫొటోస్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా పీస్ఫుల్ కూర్చుంటే ఇంకా కూర్చోవాలని చాలా బాగా అనిపించింది ఆ ప్లేస్ అయితే. స్పాట్ లాగా పెట్టాలి అంటే దాన్ని రిలాక్సింగ్ స్పాట్ లాగా పెట్టచ్చు బ్రోకన్ బీచ్లో. ఫొటోస్ నువ్వు మంచి వీడియోస్ తీయాలనుకుంటే చాలా మంచి వీడియోస్ తీయచ్చు. నేను రవలివి కూడా కొన్ని వీడియోస్ తీసా. అక్కడ స్పాట్ మాత్రం చాలా బాగుంది. మేము ఆ వీడియోస్ చూపిస్తాం. రవలివి కొన్ని సినిమాటిక్ వీడియోస్ తీసిన ఆ వీడియోస్ చూడండి, మీకు కూడా బాగా అనిపిస్తుంది. అంటే తోపేం రాలేదు, ఏదో అట్లా అట్లా ట్రై చేసి తోపు ఉంటుంది కదా. బాగా వచ్చినాయి అబ్బా, మీరు చూడాలి, చాలా బాగా వచ్చినాయి. రవలి అయితే సూపర్ పడ్డది, దాంట్లో చాలా బాగా పడ్డది రవలి. నా వీడియోస్ కూడా అట్లా రాలేదేందా అనుకున్నాను, కానీ రవలి కూడా తీసింది ఏదో కొన్ని వీడియోస్ బాగానే తీసింది. అది కూడా ఎంతైనా మీరంటే ప్రో అంటే ఫొటోస్ వీడియోస్ మీరు పోజులు ఇవ్వడంలో ప్రోనా? చాలా ఉంది అసలు, లిటరలీ షైన్ అవుతుంది. ఒక హ్యాట్ పెట్టుకోవాలి, అది కంపల్సరీ. చచ్చిపోతారు మొత్తం ఆ చెమటకి. అంటే ఎండ బాగుందంటే హ్యాట్ పెట్టేసుకోండి. హ్యాండ్కి ఇంకా హ్యాట్స్ కంపల్సరీ. ఇప్పుడు లంచ్ చేసుకొని కెలింగ్కింగ్ బీచ్కి వెళ్తాం. ఏం పేరు? కెలింగ్కింగ్ బీచ్. లంచ్ తర్వాత మేమైతే కెలింగ్కింగ్ బీచ్కి వచ్చేసినాము. ఇదంతా అయితే పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి బీచ్కి కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి. హార్డ్లీ ఒక 10 to 15 minutes వాక్ అయితే ఉంటుంది అనమాట. సో మనము ఇట్లా కిందికి నడుచుకుంటూ వెళ్తుంటే అయితే ఇక్కడ సైడ్కి మనకి ఫుల్ కోకోనట్స్ అయితే కనిపిస్తాయి. మేము ఒక్కటి తీసుకున్నాం కోకోనట్. ఇద్దరు తాగేంత వాటర్ ఉన్నాయి దాంట్లో, ఒక్కరైతే అసలు తాగలేరు. ఈ బీచ్ వచ్చేసి నూసా పెనుడాలో మోస్ట్ ఫేమస్ వ్యూ పాయింట్. ఎందుకంటే దీని క్లిఫ్ వచ్చేసి మనకి డైనోసార్ షేప్లో ఉండి అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లూ ఓషన్ బ్యాక్గ్రౌండ్తోని అసలు జా డ్రాపింగ్ విజువల్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్పాట్ వచ్చేసి అయితే పెయిడ్ స్పాట్. ఎవరైనా పే చేసి అక్కడ దిగాలనుకుంటే దిగొచ్చు. మనం కావాలనుకుంటే బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3 to 4 hours ట్రెక్ అయితే చేయాలి. కానీ మాకు అంత టైం లేదని చెప్పి మేము కొంచెం దిగి ఇక్కడనే ఫొటోస్ వీడియోస్ అలా తీసేసుకున్నాం. ఇంకా నూసా పెనుడాలో ప్లాన్ చేసుకున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసి నేను అఖిల్ అయితే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా కూటాలో ఉన్న మా హోటల్కి వచ్చేసి మా హోటల్ ఆపోజిట్ ఉన్న బీచ్ దగ్గర కూర్చొని ఇలా సన్సెట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. డే అంతా తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయినుండే, కానీ సన్సెట్ ఒక మ్యాజిక్ లాగా మా టైర్డ్నెస్ మొత్తం తీసేసింది. చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా స్పెండ్ చేసాము అలా ఈవినింగ్ బీచ్ దగ్గర. ఇప్పుడే మేము ఇంటికి వచ్చి ఫ్రెష్ పై ఫుడ్ ఆర్డర్ చేసాము. ఇదేంటి? ఇది బనానా ఫ్రై. ఇది టెంపోంగ్ ముజీర్ ఫిష్. ఇది ఓకే. అండ్ దిస్ ఇది టెంపోంగ్ ఇదే ఉన్నది, కానీ ఇది ఫ్రైడ్ డక్. ఇంకా మంచి ఫుడ్తో అయితే మా డే ఎంజాయ్ చేసేసినాము. I hope you guys liked our video. Thank you so much for watching. See you guys in our next video. Till then, take care. Bye.